ఇరాన్ దాడుల ఉధృతితో ప్రపంచ దేశాలకు ఇంధన సరఫరా నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఓవైపు అమెరికా విదేశీ నౌకలకు రక్షణ కల్పించే విషయంలో వెనకడుగు వేస్తూ ఉండగా, మరోవైపు ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లతో సముద్ర మార్గాన్ని కిల్ బాక్స్గా మారుస్తోంది. అసలు పర్షియన్ గల్ఫ్లో ఏం జరుగుతోంది? చమురు ధరలు ఎందుకు భగ్గుమంటున్నాయి? దీనిపై సాక్షి స్పెషల్ స్టోరీ చూద్దాం. ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారింది. గత కొన్ని రోజులుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ జరుపుతున్న దాడులతో పర్షియన్ గల్ఫ్ అట్టుడుకుతోంది. బుధవారం ఒక్కరోజే హోర్ముజ్ జలసంధి గుండా వెళుతున్న 3 కార్గో నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. అంతేకాదు, ఇరాకీ జలాల్లో ఉన్న 2 విదేశీ ట్యాంకర్లు కూడా క్షిపణి దాడుల వల్ల అగ్నికి ఆహుతయ్యాయి. ఈ పరిణామాలతో సముద్ర రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ప్రపంచ సముద్ర మార్గ చమురు వాణిజ్యంలో 38% ఇక్కడి నుంచే జరుగుతుంది. జలసంధి వెడల్పు కేవలం 21 మైళ్లు మాత్రమే. ఇరుకైన మార్గం కావడంతో ఇరాన్ సులభంగా లక్ష్యాలను ఛేదిస్తోంది. దాదాపు 1000కి పైగా నౌకలు గల్ఫ్ తీరంలో నిలిచిపోయాయి. అందులో 600 అంతర్జాతీయ వాణిజ్య నౌకలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నౌకలకు రక్షణ కల్పిస్తామని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. తమ యుద్ధ నౌకలను ఆ ఇరుకైన జలాల్లోకి పంపడం భారీ రిస్క్తో కూడుకున్నదని అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. ఇరాన్ దగ్గర ఉన్న యాంటీ షిప్ మిసైళ్లు, సముద్ర గనుల వల్ల అమెరికా నౌకలకే ప్రమాదం పొంచి ఉంది. ఆపరేషన్ ఎపిక్ మిస్టేక్ పేరిట ఇరాన్ చేస్తున్న ఈ దాడుల వల్ల ఇప్పటికే ముడి చమురు ధర బ్యారెల్కు $100 దాటిపోయింది. తాము మొదలుపెట్టిన 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు రెట్టింపయ్యాయని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతాయని అన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి. ఈ సంక్షోభం గల్ఫ్ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ వంటి దేశాలు రోజుకు దాదాపు 70 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించేశాయి. చమురు నిల్వ చేయడానికి చోటు లేక కొన్ని దేశాలు ఆయిల్ ఫీల్డ్స్ ను మూసివేసే పరిస్థితి వచ్చాయి. ప్రత్యామ్నాయ పైప్లైన్ మార్గాల ద్వారా చమురును తరలించే ప్రయత్నం చేస్తున్నా అది సముద్ర మార్గానికి సాటి రాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి సుదీర్ఘకాలం మూతపడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని, ఇది ఊహించని విపత్తుకు దారితీస్తుందని హెచ్చరించారు సౌదీ అరామ్కో సీఈఓ అమీన్ నాజర్. యుద్ధం ఆగిపోయినా హార్ముజ్ జలసంధిలో సాధారణ స్థితి రావడానికి నెలల సమయం పడుతుందని షిప్పింగ్ కంపెనీలు భయపడుతున్నాయి. ఒకవైపు అమెరికా ఎన్నికల వేళ పెరుగుతున్న గ్యాసోలిన్ ధరలు ట్రంప్ ప్రభుత్వానికి సవాల్గా మారాయి. ఈ అంతర్జాతీయ సంక్షోభం ఎటు దారితీస్తుందో అన్న భయం అందర్నీ వెంటాడుతోంది.